2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యకుమారి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో రమ్య గారు, విడాకులు రాకుండా రెండో పెళ్లి అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా, సో అలాగా చేసుకోవచ్చు అంటారా? అసలు చట్టం ఏమని చెప్తుంది? చట్ట ప్రకారం వివాహం జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి విడాకులు, ఎటువంటి డైరెక్షన్స్ రాకుండా, అంటే డైరెక్షన్స్ కూడా కాదండి, విడాకులు రాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది చట్టవిరుద్ధం అవుతుంది. ఒకవేళ అలా చేసుకుంటే కనుక మనకి సెక్షన్ 494 ప్రకారం బైగామీ కేసు రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. 7 years పనిష్మెంట్ పడుతుంది. అంటే చట్ట ప్రకారం వివాహం అయిన తర్వాత ఆ వ్యక్తి ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా డైవర్స్ రావాల్సిందేనండి. తెలియక చాలామంది లేదా ఏం చేస్తారులే అనుకొని సెకండ్ మ్యారేజ్లు చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ వైఫ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి మీద, అంటే హస్బెండ్ వైఫ్ మీద కానీ, వైఫ్ హస్బెండ్ మీద కానీ, అంటే కొన్ని సందర్భాల్లో హస్బెండ్ దగ్గర నుంచి విడాకులు తీసుకోకుండా వైఫ్ కూడా మ్యారేజ్లు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అంటే చట్టం అంటే లెక్కలేనితనం, భయం లేకపోవడం వల్ల, చట్టం అంటే లెక్కలేనితనం, భయం లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ విడాకులు రాకుండా ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే అది చట్ట విరుద్ధంతో పాటు 7 years పనిష్మెంట్. కాబట్టి ఖచ్చితంగా ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద కేసు ఫైల్ చేసే రైట్స్ ఉంటాయి. సో మరి ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది కదండి, సో మరి దాని గురించి మీ అభిప్రాయం? ఇది అసలు కొంచెం సెన్సేషనల్ జడ్జిమెంటే. అది జనాలకి తెలియక ఒక రకంగా చాలా టెన్షన్ పడుతూ, అబ్బా విడాకులు రాకుండా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ, కొంతమంది విడాకులు రాకుండానే ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే న్యూస్ పేపర్స్లో మనం రెగ్యులర్గా చూసామండి. అప్పుడు జడ్జిమెంట్ వచ్చిన కొత్తలో అసలు ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారు ఏంటి అనేది కూడా చాలామందికి అవేర్నెస్ లేకుండా హడావుడిగా డైవర్స్ కేసు పెండింగ్ ఉంటే వివాహం చేసుకోవచ్చు అంట, నిజమేనంట కదా మేడం, మ్యారేజ్ చేసేసుకోవచ్చు అని మమ్మల్ని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్గా సెక్షన్ 15 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని హైకోర్టు ఆ కేసులో, ఆ జడ్జిమెంట్లో ఒకసారి క్లారిటీ ఇచ్చారు. అంటే సెక్షన్ 15 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది? డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత, అది హస్బెండ్ కానీ వైఫ్ కానీ, అది ఒక ఎగ్జాంపుల్, మనం హస్బెండే డైవర్స్ పిటిషన్ వేశాడు అనుకుందాం. డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఒకవేళ డైవర్స్ వచ్చేస్తే, అది ఎక్స్ పార్టీ ఆర్డర్స్ కానీ లేదా కంటెస్ట్ చేసి ఓడిపోయిన సందర్భం కానీ, ఈ సందర్భంలో డైవర్స్ పిటిషన్లో డైవర్స్ వచ్చేసి ఉంటే దీనికి అప్పీల్ ఫైల్ చేసుకునే రైట్స్ లేని కేసుల్లో, లేదా అప్పీల్ ఫైల్ చేయాలి అంటే కంటెస్ట్ చేసింది వైఫ్, డైవర్స్ వచ్చేసినాయి, అయినా తనకి డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు, అప్పీల్ చేయడానికి కొంత లిమిటేషన్ యాక్ట్ ప్రకారం మనకి 30 days, 60 days, 90 days అని ఉంటుంది. అంటే ఆర్డర్ కాపీస్ తీసుకొని ఆ డిస్మిస్ అయిన ఆర్డర్ కాపీస్ తోటి లేదా డైవర్స్ వచ్చిన ఆర్డర్ కాపీస్ తోటి ఎవరైతే హైకోర్టుకి, అప్పీల్ కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నారో లిమిటేషన్ టైంలో వెళితే కనుక దీనికి సంబంధించి ఆ లిమిటేషన్ అప్పీల్ కేసు కంక్లూజన్కి వచ్చేదాకా కూడా, అప్పీల్ కేసు ఏమైందో జడ్జిమెంట్ వచ్చేదాకా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఐపీసీ సెక్షన్ 494 బైగమి ఏదైతే ఉందో అది ఇంప్లై అవుతుంది. మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులో జడ్జిమెంట్ ఏంటి అంటే, ఆ అమ్మాయి ఆల్రెడీ సగం వరకు కంటెస్ట్ చేసిన తర్వాత, డైవర్స్ కేసులో కంటెస్ట్ చేసి సగం తర్వాత నుంచి మానేసింది కోర్టుకి రావడం. ఆ మానేయడం వల్ల హస్బెండ్కి డైవర్స్ డిక్లేర్ అయినాయి. డైవర్స్ డిక్లేర్ అయిన తర్వాత హస్బెండ్, దీనికి సంబంధించి 6 months లిమిటేషన్ ఉంటుందండి. 6 months తర్వాత అతను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈలోపు తన అమ్మాయి కనుక ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అప్పీల్కి వెళ్ళుంటే, అప్పీల్ చేసుకునే లిమిటేషన్ టైంలో ఆవిడ వెళ్ళుంటే కనుక ఇతని సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ అయ్యేది కాదు. సో అక్కడ ఆటోమేటిక్గా అతను లిమిటేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అతను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ వైఫ్ దీని మీద హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళడం జరిగింది. సో ఈ కేసులో అప్పీల్ కోర్టు మళ్ళీ వైఫ్కి ఈ ప్రొసీడింగ్స్ నడిపించడం, టైం డ్రాగ్ అనవడం, ఇదంతా నడుస్తూ వచ్చింది. సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు. ఈ సందర్భంలో తనకి టైం వేస్ట్ అవుతుంది. ఆ అమ్మాయి ఆల్రెడీ చాలా కాంపెన్సేషన్ తీసుకున్న తర్వాత కోర్టుకు రావడం మానేసింది. దానివల్ల నేను మళ్ళీ డైవర్స్ పిటిషన్, దానికి లిమిటేషన్ కూడా అయిపోయిందండి, ఇక నేను చేసేది ఏముంది, ఈ కేసు ఇన్ని సంవత్సరాలు డ్రాగ్ ఆన్ అవుతుంటే ఈ సెకండ్ వైఫ్కి పుట్టిన పిల్లల యొక్క హక్కులేంటి అంటూ అతను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ సెక్షన్ 15 ఏదైతే ఉందో దాన్ని ఇంప్లై చేస్తూ మాత్రమే ఇచ్చారు. అంటే ఒకసారి డైవర్స్ డిక్లేర్ అయిన తర్వాత డైవర్స్ కేసు హైకోర్టులో పెండింగ్ ఉన్నా కానీ లిమిటేషన్ లేని కేసుల్లో సెకండ్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది వ్యాలిడే. ఎందుకంటే పిల్లలు లెజిటిమేట్ పిల్లలు అవ్వాల్సిన సందర్భంలో ఇల్లిజిటిమేట్ పిల్లల కింద వాళ్ళు డిక్లేర్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ హక్కులు కోల్పోతారు. కాబట్టి సెకండ్ మ్యారేజ్ అంటే అప్పీలు పెండింగ్ ఉండగా, డైవర్స్ పెండింగ్ ఉండగా అనలేదండి,
డైవర్స్ అప్పీలు పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ అనేది డిక్లేర్ చేశారు. సో ఇది తెలియక చాలామంది డైవర్స్ పెండింగ్ ఉండగా పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చు, డైవర్స్ ఉండగా పెండింగ్ ఉండగా చేసుకోవచ్చు అంటున్నారండి. లిమిటేషన్ సెక్షన్ 5 మనకి సెక్షన్ 5 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే చెప్తుందో దాన్ని సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. సో అంటే లిమిటేషన్ అయిపోయిన తర్వాత ఇంకో 10 ఏళ్ల తర్వాత వచ్చి ఫస్ట్ వైఫ్ మళ్ళీ నాకు హస్బెండ్ కావాలండి, ఆ డైవర్స్ చెల్లదండి అంటే ఇంకా లైఫ్ అంతా ఈ డైవర్స్ కేసు చుట్టూ తిరగడంతో అతని లైఫ్ అయిపోతుంది. సెకండ్ మ్యారేజ్ ఎవరైతే ఉందో, సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కానీ పిల్లలు కానీ కొంత ఇబ్బంది పడాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి లిమిటేషన్ అయిపోయిన కేసులు, నో అప్పీల్ అని ఉన్న కేసుల్లోనూ, ఆల్రెడీ లోయర్ కోర్టులో కేసు గెలిచి అప్పీల్లో సంవత్సరాల తరబడి నడుస్తున్న కేసుల్లో సెకండ్ మ్యారేజ్ వ్యాలిడే అంటూ సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. అంతే తప్ప పెండింగ్ ఉండగా ఇంకో మ్యారేజ్ చేసుకుంటే ఈ బైగమీ చట్ట ప్రకారం పనిష్మెంటు 7 years, ఆ చేసుకున్న అమ్మాయి కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. సో ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని చాలా వరకు అందరూ కూడా ఇలాగే అనుకుంటున్నారు. అంటే ఒకసారి మనకి విడాకులు రాకముందే రెండో పెళ్లి చేసుకోవచ్చు అని అందరూ ఒక అభిప్రాయం అయితే కలిగింది చాలా వరకు కూడా. ఈ మధ్య కూడా న్యూస్లో కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వరకు అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ని పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.